హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇంకా ఇప్పుడైతే నాకు ఒక ఫంక్షన్ వచ్చిందండి. ఫంక్షన్ కోసం అయితే ఈ విధంగా రెడీ అయిపోయాను. ఫంక్షన్ ఎవరిది అంటే మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం. ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితంది, కానీ నాకు ఈ మధ్యన కుదరక నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే కాస్త లేట్గా అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా గృహప్రవేశానికి నేనైతే రెడీ అయిపోయి ఈ విధంగా వచ్చేసరికి ఇక్కడ గణపతి హోమం ఇంకా పూజలు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా గృహప్రవేశం అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, మంచి రోజులు అయిపోతున్నాయి అని చెప్పేసి కాస్త త్వరగా చేయాల్సి వచ్చిందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఉప్మా ప్లస్ చట్నీ అన్నమాట. ఇంకా దొడ్డు రవ్వ ఉప్మా. సో ఇక్కడ పైన అయితే ఇంటి లగ్నం కోసం ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ అయితే మా పిన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి అక్కడ భక్షాలు కూడా చేస్తున్నారండి. ఇంకా గృహప్రవేశం అంటే కొంచెం మిఠాయి అనేది ఉండాలి కదా. మీఠా అంటే ఏదో స్వీట్ చేసుకుంటే సరిపోదు, మన సాంప్రదాయమైనటువంటి భక్షాలను చేసుకోవాలి అని చెప్పేసి మేమైతే ప్రతి అకేషన్ ఏదొచ్చినా సరే భక్షాలైతే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇక్కడ భక్షాలైతే చేస్తున్నారు. ఇంకా నేను రావడం లేటుగా వచ్చాను. మా పిన్ని వాళ్ళందరూ త్వరగా వచ్చేసారండి. గృహప్రవేశం అంటే ఉదయాన్నే చేసేస్తారు కదా, సో అందుకోసం అని పొద్దున్నే వచ్చేసారన్నమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి అన్ని ప్రోగ్రామ్స్ అంటే కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా, గృహప్రవేశం కార్యక్రమాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ మా బాబాయ్ ప్లస్ మామయ్య అయితే ఇక్కడ కూర్చున్నారండి. ఇక్కడ అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వలేదు, కానీ మంచి రోజులు అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా గృహప్రవేశం అయితే చేసేస్తున్నారు. ఎందుకంటే 1 ఇయర్ లోపలనే గృహప్రవేశం అనేది చేయాలి కాబట్టి, లేదంటే మళ్ళీ 3 ఇయర్స్ వరకు ఆగాలి కాబట్టి కాస్త త్వరగా చేస్తున్నారన్నమాట. ఇంకా ఇక్కడ లగ్నంకి అంటే ఇంటి లగ్నం చేయాలి కదా, దీనికోసం అని చెప్పేసి ఈ విధంగా వెండి చెమ్మెలు తీసుకొని ఈ విధంగా అయితే అలంకరిస్తున్నారండి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. గృహప్రవేశం ఎవరిది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అంటే ఇక్కడ మా బాబాయ్ అయితే రాలేదు కాబట్టి అలా చెప్తున్నానన్నమాట. ఇక్కడ మేమందరము కూర్చొని కూడా వీడియో తీయించుకుంటున్నామండి. సో ఇంకా గృహప్రవేశం ఏదైనా సరే అండి, గృహప్రవేశం అనే కాదు, ఏ మంచి శుభకార్యం అనేది చేస్తామో ఆ శుభకార్యం సందర్భంలో ఒడి బియ్యం పోసుకోవడం అనేది సాంప్రదాయం. అందులో భాగంగానే ఈరోజు మా బాబాయ్ పిన్ని వాళ్ళతో పాటు మా బాబాయ్ వాళ్ళ ఆడపడుచుకి కూడా ఈ విధంగా ఒడిబియ్యం పోస్తున్నారు. అంటే ఎవరి ఇంట్లోనైనా సరేనండి, ఏదైనా శుభకార్యం చేస్తే వాళ్ళతో పాటు వారి యొక్క ఇంటి ఆడపడుచుకి కూడా ఒడిబియ్యం పోయడం అనేది సాంప్రదాయం. ఒకవేళ బియ్యం పోయకపోయినా సరేనండి, కొత్త బట్టలు అయితే పెట్టడం అనేది ఇక్కడ సైడ్ అయితే నడుస్తూ ఉందన్నమాట. మా సైడ్ ఈ విధంగానే చేస్తారు. సో ఇప్పుడైతే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. సో ఈ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇంటి లగ్నం చేయాలి అంటే అయ్యవారి యొక్క స్వామివారి యొక్క లగ్నం కాబట్టి, కళ్యాణం కాబట్టి, కొత్త బట్టలతో కళ్యాణం చేయడం అనేది సాంప్రదాయం కాబట్టి ఇక్కడ ఒడిబియ్యం పోస్తున్నారు. సో ఇంకా మా పిన్ని వాళ్ళు అంటే ఇక్కడ గృహప్రవేశం ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి హడావిడిగా జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఇక్కడ రిలేషన్ లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగిందన్నమాట. అందుకే చాలా తక్కువ మంది అయితే కనిపిస్తూ ఉన్నాము. ఇంకా మేమందరము లోకల్లోనే ఉండడంతో మేమందరము కూడా ఇక్కడ గృహప్రవేశానికి అటెండ్ అయ్యాము. ఇంకా ఈ విధంగా బట్టలు పెట్టడము, ఒడిబియ్యం పోసుకోవడము ఇది ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. ఇది కొత్తగా ఎక్కడ జరగట్లేదు. అదేవిధంగా మా నానమ్మకి ప్లస్ మా పిన్ని వాళ్ళ మదర్కి కూడా ఈ విధంగా కొత్త బట్టలు పెట్టారు. సో ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా కొత్త బట్టలు పెట్టారన్నమాట. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలండి, అందరము కలవడము అదొక సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందులోనూ మేమంతా ఎంత లోకల్లో ఉన్నా ఎన్నిసార్లు మేము కలిసినప్పటికీ కూడా మళ్ళీ మాకు అదొక ఉత్సాహంగా ఉంటుందన్నమాట. ఇలా అందరము గ్యాదర్ కావడము, మంచి మంచి విషయాలను సెలబ్రేట్ చేసుకోవడము ఇది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కళ్యాణానికైతే అంతా సిద్ధం చేసి అయ్యవారు కూడా రెడీగా ఉన్నారు. సో కళ్యాణం చేయాలి, నెక్స్ట్ హోమం చేయాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. గృహప్రవేశం అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఈ బాబాయ్ వాళ్ళదే అన్నమాట గృహప్రవేశం. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసండి,
పాత ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ తెలుసు మా ఫ్యామిలీ ఏంటి అనేది. కాకపోతే ఆ ఛానల్ రావట్లేదు కాబట్టి నేను కొత్త ఛానల్ని పెట్టాను. కొత్త ఛానల్ పెట్టినప్పటి నుంచి అసలు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా సరిగ్గా లేదన్నమాట. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదండి అప్పట్లాగా. సో దానికోసం అని చెప్పేసి కాస్త లేట్గా వస్తున్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఇక్కడ కళ్యాణం అయితే అయిపోతూ వస్తుంది. ఇంకా వీడియో అంతా కూడా నేను చూపించలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ గృహప్రవేశం అన్నప్పుడు, ఏదైనా అకేషన్ అన్నప్పుడు చాలామంది రష్ ఉంటారు. సో వీడియో అనేది పాసిబుల్ అయ్యేంత వరకు మాత్రమే నేను మీకు చూపిస్తూ వస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఇలా మేము గ్యాదర్ అయ్యామన్నమాట గృహప్రవేశానికి. ఇక్కడ స్వామివారి కళ్యాణం అంటే ఇంటి కళ్యాణం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకు ఉండే కార్యక్రమం ఏంటి అంటే హోమం అన్నమాట. ఈ హోమము నెక్స్ట్ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అందరము కూడా వచ్చేసామండి. ఇంకా ఏదైనా సరే సందర్భం వచ్చింది అంటే మ్యాక్సిమం అందరము కలుస్తామన్నమాట. ఇంకా ఏదైనా కలవలేని పరిస్థితి ఉంటే తప్ప మ్యాక్సిమం అందరం కలవడం అనేది మాకందరికీ కూడా కామన్ అయిపోయింది. రోజు చూసుకునే ముఖాలైనా సరేనండి, మళ్ళీ ఇలాంటి గ్యాదరింగ్స్ వచ్చేసరికి మాత్రం కొత్తగా ఉంటాయి మాకంతా కూడా. అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ స్వామివారికి చూడండి దండలు మార్చుకోవడానికి ఈ విధంగా అయ్యవారు చెప్తే ఇంకా మా పిన్ని వాళ్ళు మొహమాట పడుతున్నారు. సో అయినప్పటికీ కూడా చాలా చక్కగా చేశారండి. ఇంకా అది అలా చేస్తేనే కదా జోష్ అనేది వస్తుందన్నమాట. మంచిగా అనిపిస్తుంది స్వామివారి కళ్యాణం అయినట్టుగా. సో అందుకని అయ్యవారైతే ఆ విధంగా చెప్పారు. సో మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా చేశారన్నమాట. ఈ విధంగా అందరము చూడండి ఎంత చక్కగా మా పిన్ని వాళ్ళు, మా మేనత్తలు అందరూ ఈ విధంగా ఇక్కడ కలవడము, మా నానమ్మలు చాలా బాగా అనిపిస్తుంది కదండి. సో ఇక్కడ మంగళహారతి కూడా ఇస్తున్నారన్నమాట స్వామివారికి. ఎందుకంటే మంగళహారతి లేకుండా ఏది కూడా కంప్లీట్ అవ్వదు. అంటే ఒడిబియ్యం పోసినా సరే, ఇలా ఏదైనా పూజలు ఉన్నప్పటికీ, పెళ్లి కూతురు చేసినప్పుడు ఇలా మంగళహారతి అనేది ఇస్తూ ఉంటారు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏదో అలా చెప్తూ వస్తూ ఉన్నాను. ఇంకా హోమానికి అంతా సిద్ధం చేశారు. హోమం అంటే ఓన్లీ ఇంటి వాళ్ళే కాదండి, మేమంతా కూడా ఇంటి వాళ్ళమే కాబట్టి అందరము పార్టిసిపేట్ చేస్తామన్నమాట. అంటే హోమంలో మనది ఏ చిన్న బియ్యపు అంటే వడ్ల గింజ వేసినా, ఏ చిన్న గింజ వేసినా, ఏ నవధాన్యాలు వేసినా సరేనండి, ఆ మోక్షం మనకు కూడా వస్తుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా అందరము అయితే సిద్ధంగా కూర్చున్నామన్నమాట. ఎప్పుడు హోమం స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మనము పార్టిసిపేట్ చేద్దామా అని చెప్పేసి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు మీకు. సో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా హోమం స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పటి వరకు మీకు వీడియో అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా హోమం స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో తీసుకోలేను అక్కడ, కాబట్టి ఈ విధంగా అయితే నేను సెల్ఫీ వీడియో కూడా చూపిస్తున్నాను మీకు. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. కానీ ఏది ఏమైనా సరేనండి, ఇలాంటి ఒక మంచి ఏదైనా అశుభకార్యం ఉన్నప్పుడు ఇలా హోమం అనేది జరిగితే ఆ ఇల్లు చాలా బాగుంటుందని అంటూ ఉంటారు. ఎందుకంటే అందులో నుంచి వచ్చే ఆ పొగ ఏదైతే ఉంటుందో అది ఇంటిని శుద్ధి చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, మన మనసు దేవుడిపైకి లగ్నం చేస్తుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా కూడా ధూపం వేస్తాం కాబట్టి చాలా మంచి జరుగుతుంది. ఆవు నెయ్యితో చేస్తారు ఇదంతా కూడా, కాబట్టి ఇంకా మంచిదన్నమాట. అందులో వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా మంచి విలువలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది హోమం అనేది చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడైతే హోమం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పూర్ణాహుతి అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి మా బాబాయ్ వాళ్ళైతే పూర్ణాహుతి ఇస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక అకేషన్ అనేది ప్రతి ఇంట్లో, అంటే కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి ఇలా కూడా హోమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇంకా లేదు అన్నప్పటికీ కూడా ఇలా గృహప్రవేశం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా హోమం అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మా ఇండ్లల్లో ఎక్కువగా హోమాలు ఇవన్నీ బాగా జరుగుతాయండి. అందులోనూ ఇంకా గృహప్రవేశం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా పూర్ణాహితి కూడా అయిపోయింది. ఇంకా అందరికీ కూడా లంచ్ టైం స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా ఇప్పుడే మన తెలుగుదేశం పార్టీ అధినేత గారు కూడా వచ్చేసారన్నమాట. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారు కరెక్ట్ సమయానికి అని చెప్పేసి
హోమము అప్పుడప్పుడే కదా మేము పూట తీస్తూ ఉన్నాము. ఇంకా వచ్చేసారన్నమాట. ఇంకా వచ్చే చుట్టాలు కూడా ఈ విధంగా వస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో వీడియో ఇలా తీసుకుంటూ ఇంకా నెక్స్ట్ లంచ్ దగ్గరికి వచ్చేసాం. లంచ్ అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టేశారండి. మంచిగా భక్షాలతో, నేను ఆల్రెడీ చెప్పాను కదా, భక్షం లేకుండా మా ఇంట్లో లంచ్ అనేది ఉండదన్నమాట ఇలాంటి అకేషన్స్కి. ఇంకా పొళ్ళున్నాయి, ఈ విధంగా పూరి, కర్రీ, పప్పు అండ్ ఈ పులిహోర కూడా ఉందండి. చింతపండు పులిహోర, బగారా రైస్, వైట్ రైస్, ఇంకా కూరగాయలు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వంకాయ మసాలా, ఇంకా వంకాయ మసాలా ఉంటే మస్తు ఉంటుంది. పప్పు, నెక్స్ట్ ఇది వచ్చేసి పప్పుచారు, గులాబ్ జామ్, ఈ విధంగా అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చట్నీలతో సహా, పౌడర్లతో సహా అన్ని ఐటమ్స్ అయితే పెట్టించేశారండి. మాకు లంచ్ వచ్చేసి చూడండి, పెరుగులు 2 రకాలు, పాపడ్ ఉంది. నెక్స్ట్ ఇంకా అందరము ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేయడం మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి. మరి మీరేమంటారు?